హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మనకి చాలా జ్యూసీగా, చాలా వెరైటీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తాయండి. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము కొత్త రకం స్వీట్ చేసుకుందామండి. ఒక న్యూ స్వీట్ రెసిపీ, చాలా రుచిగా టేస్టీగా ఉండే రెసిపీ చేసుకుందాము. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 1.5 కప్పు మిల్క్ తీసుకోవాలి. ఇక్కడ నేను రా మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కార్డమం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనకి మిల్క్ బాయిలింగ్ స్టేజ్లో తీసుకురావాలి. విధంగా కలుపుకుంటూ కొద్దిగా పాలు కాగేంత వరకు పెట్టుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా, మనకి పాలు బాగా కాగిపోయాయి. కొద్దిగా స్టవ్ సిమ్ చేసుకొని ఇందులోకి ఆల్ పర్పస్ ఫ్లోర్ 1.5 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు యాడ్ చేశాను. ఇప్పుడు మనము కొద్దిగా స్టవ్ తగ్గించుకొని మూత పెట్టేసుకున్నాము. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత కలుపుకుందాము మనం పిండిని. ఓకే అండి, ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము. ఈ స్టేజ్లో పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఇందులోకి మనము ఒక ఎగ్ వేసుకున్నాము. ఈ విధంగా కలుపుకొని ఒక గుడ్డు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాము. ఇదంతా కూడా మనము బాగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసేసుకోవచ్చు. పిండి ముద్దలాగా, డో లాగా కలుపుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనము డో ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్గా మనం బాగా ప్రెస్ చేసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఈ విధంగా బోర్లించుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకున్నాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. మనము ఇందులోకి కొద్దిగా కార్డమం పౌడర్ వేసుకున్నాము. సిరప్ మనకి స్టిక్కీగా వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ చేసుకున్నాము. ఇందులోకి మనము చిన్న సినమన్ స్టిక్ వేసుకున్నామండి. కొద్దిగా స్మెల్ బాగుంటుంది సిరప్. ఓకే అండి, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. మనకి సిరప్ బాగా స్టిక్కీగా తయారైంది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా డోని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాము. అన్నీ కూడా ఈ రకంగా ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఈ రకంగా మనము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము విధంగా ప్రెస్ చేసుకుందాము. విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత విధంగా పల్చగా ఉండాలి బాగా. దీన్ని మనము ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. విధంగా ఫోల్డ్ చేసుకొని
ఇలా షేప్స్ లాగా చేసుకుందాము. అన్నీ కూడా మనము ఈ రకంగా చేసుకుందాము. మనకి ఎలాగైనా షేప్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కూడా మనము షేప్స్ చేసి పెట్టుకుందాము. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని ఈ రకంగా షేప్స్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ కూడా మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా మనము డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. మనకి ఆల్రెడీ కాగింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. స్లోగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల మనకి బాగా కుక్ అవ్వాలి కాబట్టి మీడియంలో ఆయిల్ హీట్ అయి ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఫ్రై అవుతాయి. బాగా మనము బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి బాగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా మనకి వస్తే సరిపోతుంది ఈ కలర్లో. ఇప్పుడు మనము తీసేసుకున్నాము. షుగర్ సిరప్లో వేసేసుకున్నాము. ఇక్కడ మనకి షుగర్ సిరప్ కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. సో అన్నీ కూడా వేసేసుకున్నాము. ఈ విధంగా వేసుకొని 15-20 మినిట్స్ షుగర్ సిరప్లో ఉంచేసేయాలండి. బాగా నానాలి షుగర్ సిరప్లో మనకి. సో ఈ విధంగా అన్నీ కూడా వేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి స్వీట్ రెసిపీ రెడీ. చాలా కొత్తగా, వెరైటీగా, క్రిస్పీగా, జ్యూసీగా ఉంటుందండి మనకి స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఈ రకంగా వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి మనకి. చాలా జ్యూసీగా, చాలా వెరైటీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. అన్ని అకేషన్స్కి మనము చేసి పెట్టచ్చు. చాలా ఈజీ, సింపుల్. చేసుకొని చూడండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.